నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ రాబోతుంది. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సీరియల్ ప్రజెంట్ ఎపిసోడ్స్ చూస్తే బాగి అమర్ పెళ్లి జరిగిన తర్వాత మనోహరి అమర్ పిల్లలకి బాగి మీద నెగటివిటీ స్ప్రెడ్ చేసి బాగిపై కోపం తెచ్చుకునేలా చేస్తుంది మనోహరి. ఇది ఇలా ఉండగా సీరియల్లో ఎవరు ఊహించిన ట్విస్ట్ రాబోతుంది. అదేంటంటే ఆరు చిత్రగుప్తుడితో కలిసి పైలోకానికి వెళ్ళే ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఆరు చివరిసారిగా తను పైలోకానికి వెళ్లే ముందు తన పిల్లలకి, అత్తమామకు మరియు తన భర్తకి బాయ్ చెప్పి వెళ్ళిపోయే ఎపిసోడ్స్ రాబోతున్నాయి. అయితే ఆరు క్యారెక్టర్ని ఇంత త్వరగా ఎందుకు ఎండ్ చేస్తున్నారు? ఆరు బాగి ఇద్దరు సొంత అక్క చెల్లెలని మరియు ఆరు ఆత్మ అని బాగికి తెలియకుండానే ఆరు క్యారెక్టర్ని ఎండ్ చేస్తున్నట్టుగా అప్కమింగ్ ఎపిసోడ్స్ రాబోతున్నాయి. ఒకవేళ ఆరు చిత్రగుప్తుడితో పైలోకానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేక ఆరు పైలోకానికి వెళ్ళినట్టుగా ఎవరైనా కలగంటారా అనేది చూడాలి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఆరు క్యారెక్టర్కి చాలామంది సీరియల్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆరు క్యారెక్టర్ ఇంత త్వరగా ఎండ్ అవ్వదని చెప్పుకోవాలి. అయితే ఆరు అప్కమింగ్ ఎపిసోడ్స్లో చిత్రగుప్తుడితో వెళ్ళింది నిజమేనా లేకపోతే ఎవరైనా కల? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.